మీకు తెలుసా? మన దేశంలో ఒక రాక్షసికి కూడా గుడుందని. మహాభారత కాలంలో ఒకప్పుడు దుర్యోధనుడు పాండవుల ఆధిపత్యాన్ని తట్టుకోలేక కుంతితో సహా 5 పాండవులను చంపేయాలని పథకం వేస్తాడు. అయితే వారణావతంలో ఒక లక్ష్యాగృహాన్ని ఏర్పాటు చేసి వాళ్ళని ఆ గృహంలో అగ్ని ప్రమాదంలో హతమార్చాలని నిశ్చయించుకుంటాడు. ధృతరాష్ట్రుణ్ణి అక్కడ జరిగే పండగకి రాజకుటుంబీకులు హాజరవ్వాలనే నెపంతో పాండవులను వారణావతానికి పంపేలా చేస్తాడు. గుప్తచరుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న విదురుడు వారణావతానికి చేరుకున్న పాండవులకు ఒక సంకేతాన్ని పంపుతాడు. పథకం ప్రకారం అదే రాత్రి పాండవులు తినే భోజనంలో విషం కలుపుతారు. కానీ ఈ విషయం నకులుడు ముందుగానే గ్రహించి పాండవులను అప్రమత్తం చేసేలోపే ఆ లక్ష్యాగృహానికి నిప్పంటిస్తారు. విదురుడిచ్చిన సంకేతాన్ని అర్థం చేసుకుని భీముడి సహాయంతో విదురుడు ఏర్పాటు చేసిన స్వరంగ మార్గం నుండి పాండవులు తప్పించుకుని ప్రాణాలతో బయటపడతారు. అక్కడి నుంచి తప్పించుకున్న పాండవులు అజ్ఞాతంలో గడుపుతూ ఒకరోజు హిడింబి ఉన్న వనానికి వెళ్తారు. హిడింబ ఆ వనానికి రాక్షస రాజు, హిడింబి అతని సోదరి. హిడింబి అటువైపుగా వెళ్తున్న బాటసారులను సహాయ నెపంతో తన అన్నకి రాక్షస కుటుంబానికి ఆహారంగా మలిచేది. అయితే పాండవులను కూడా అదే మాదిరిగా వనాన్ని తీసుకుని వస్తుంది. కానీ పాండవుల్లో భీముడి దేహదారుణ్యాన్ని చూసి తనతో ప్రేమలో పడుతుంది. అయితే పాండవులు హిడింబి ఏదో దురాలోచనతోనే వాళ్ళని లోపలికి తీసుకొచ్చిందని అర్థం చేసుకుని నిలదీయగా వాళ్ళకి నిజం చెప్పేస్తుంది. భీముడు తన అన్న హిడింబాతో పోరాడి అతన్ని చంపేస్తాడు. అయితే అక్కడ ఆచారం ప్రకారం వాళ్ళ రాజుని చంపిన వాడే వాళ్ళకి కొత్త రాజు అవ్వాలి. మరియు హిడింబి కూడా తన అన్నని చంపిన వాడినే పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. తన ప్రేమను భీముడికి వెల్లడిస్తుంది. కుంతీదేవి ధర్మరాజుల అనుమతితో హిడింబిని భీముడు పెళ్లి చేసుకుంటాడు. పాండవులు జీవన ప్రయాణాన్ని అడ్డుపడకుండా ఉండాలని హిడింబి తనకి ఒక కుమారుడు పుట్టగానే తనని వదిలి వెళ్ళమని కోరుతుంది. కొంతకాలం తర్వాత వీళ్ళకి ఘటోత్కచుడు జన్మిస్తాడు. కన్నీటి పర్యంతంతో పాండవులు హిడింబిని అప్పుడే పుట్టిన ఘటోత్కచుడిని ఆశీర్వదించి వాళ్ళ జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తారు. అయితే హిడింబి భీముడు తనని విడిచి వెళ్ళిన తర్వాత డుంగిరి వనంలో ధ్యానం చేస్తూ తన జీవనాన్ని గడిపేది. తన మరణాంతరం అదే ప్రదేశంలో ఒక శిలా విగ్రహం భూమి నుండి బయటకు వెలుపడుతుంది. అయితే ఆ ప్రదేశాన్ని 16వ శతాబ్దంలో పరిపాలించిన రాజు మహారాజ్ బహదూర్ సింగ్ తనని దేవతగా భావించి అక్కడ ఒక మందిరాన్ని కూడా నిర్మిస్తాడు. ఈ ప్రదేశం ఎక్కడో కాదు, మన భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్లో ఉన్న మనాలి అనే ప్రాంతంలో ఉంది. అక్కడి ప్రజలు దసరా సమయంలో హిడింబీదేవినే కొలుస్తారు. అక్కడ గుడి ద్వారానికి ఎదురుగానే ఘటోత్కచుడు మరణించిన ప్రదేశం కూడా ఉంటుంది. అయితే తనకి మందిరం కట్టవద్దని ఘటోత్కచుడు చేసిన ఆదేశంతో ఒక చెట్టు కిందే ఉంటుంది.